హలో! అందరికీ నమస్కారం. నేను ఒక 2, 3 వారాల నుంచి లేకపోతే ఒక నెల నుంచి నేను చెప్తూనే ఉన్నానండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్‌ని ట్రెండింగ్‌లో పెట్టట్లేదు. మన వీడియోస్‌ని తొక్కిపెట్టాలని చూస్తున్నారు అని జెప్పేసి నేను చెప్తున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే పోస్ట్ పెట్టారండి ఎక్స్ వేదికగా. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారాన్ని వాడుకొని మా మాటల్ని ప్రజలకు చేరకుండా చేస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పోస్ట్ పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చండి ఎట్లా వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని. స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజ్లో అంటే ఎక్స్ పేజ్లో పెట్టిన పోస్టులనే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తీసేయిస్తున్నారంటండి. అంటే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇది ఎప్పుడు ఎక్కువైంది అంటే మీరు గమనిస్తే అండి, తమిళనాడులో విజయ్ గారికి సొంత మీడియా లేదు. ఏ మీడియా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయలేదు. వాళ్లకు పెద్దగా ఈ మీడియా పవర్ లేదు. కానీ ప్రచార కమిటీలు, సోషల్ మీడియా వాళ్ళంతా వాళ్ళ అభిప్రాయాల్ని, పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. పెద్దగా ప్రచారం కూడా చేసింది లేదు. విజయ్ గారు నాకు తెలిసి 15, 16 పబ్లిక్ మీటింగులు పెట్టారు అంతే. కానీ వాళ్ళ టీం, ఆ సోషల్ మీడియా, ఆ స్ట్రాటజిస్టులు వాళ్ళంతా పకడ్బందీగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వాళ్ళ పార్టీని బలంగా తీసుకెళ్ళగలిగారు. సో చెప్పాలంటే సోషల్ మీడియా ఒక ప్రచార ఆయుధమైంది. ఇప్పుడు ప్రధాన ఆయుధం అదే. కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంది ఏంటంటే, మా పరిపాలన సరిగా లేదు కానీ అది ప్రజలకు తెలియకూడదు అని చెప్పేసి ప్రతిపక్షం వల్ల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఇటువంటివన్నీ చేస్తారండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందండి. సినిమా చాలా మంచి సినిమా. మంచి ఫైట్స్ ఉంటాయి, లేకపోతే డ్యాన్సులు ఉంటాయి, ఎమోషన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ థియేటర్లు ఇవ్వలేదనుకోండి, సినిమాకు కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మన వీడియోలు కొన్ని చాలా మంచి వీడియోస్ ఉంటాయి. నేను అన్ని వీడియోస్ అద్భుతంగా ఉంటాయని చెప్పలేం, కానీ కొన్ని కుదురుతాయి. నాకే తెలుస్తుంది ఈ వీడియో చాలా బాగా వెళ్తుంది, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఇది బాగా ఉంది, ప్రజలకు ఇది మంచి విషయాన్ని తెలియజేసిన వాళ్ళం అవుతాము, ఈ వీడియో ఖచ్చితంగా వెళ్తుందంటే ఆ వీడియోకి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. ఎందుకబ్బా ఇది వెళ్ళలేదంటే మన చేతిలో ఉండదు. మనం అది ఎంత మనం తీసుకెళ్లాలన్నా కానీ అసలు అది ట్రెండింగ్లో పెట్టరు. ఎందుకంటే ఈ వీడియో బాగుంది, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయంటే గవర్నమెంట్ తరపునో లేకపోతే ఇంకోటో యూట్యూబ్ వాళ్ళకో, లేకపోతే ఫేస్బుక్ వాళ్ళకో, ఎక్స్ వాళ్ళకో, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకో కంప్లైంట్లు కొడతారు. సో వాళ్ళు ట్రెండింగ్లో పెట్టరు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్తారండి. సినిమా బాగుంది, 100 కోట్లు పెట్టి తీసాం, అద్భుతమైన సినిమా, కానీ థియేటర్లు ఇవ్వలేదనుకోండి, కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇదే జరుగుతోంది ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బలంగా ఉందని చెప్పేసి ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. చాలా అడ్డంకులు పెడతారండి, చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నారా లోకేష్ దగ్గర ఒక 500-600 మంది సోషల్ మీడియాలో పనిచేసే టీం ఉందంట. ఇప్పుడు మనం ఒక వీడియో ఏదైనా చేసినా కానీ వెంటనే తొక్కి పెట్టడం, దాన్ని అంటే ఏదైనా నెగిటివ్గా చెప్పాలని చూడడము, దానికి గవర్నమెంట్ వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి మెయిల్లు పెట్టడము, లేకపోతే ఇంకొక రకంగా మన పైన బురద జలాలను చూడడము. మనం ఏ రోజు బూతులు మాట్లాడింది లేదు, మనం ఏ రోజు చెడ్డ మాటలు మాట్లాడింది లేదు, మనం ఏ రోజు అవాస్తవాలు చెప్పింది లేదు. అయినా కానీ ఇంతగా తొక్కి పెట్టాలని చూస్తున్నారండి. ఎన్నో ఛానళ్ళు ఎగిరిపోయాయి, ఎన్నో అకౌంట్లు ఎగిరిపోతున్నాయి. ఇంతగా వాళ్ళు చేస్తుంటే మనమైతే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదండి. నేను కోరేది కూడా అందుకే, గత నెల రోజుల నుంచి నేను చెప్పేది కూడా అదే. నాకు మీ సపోర్ట్ కావాలి, మీరు సపోర్ట్ చేయండి, 10 మందికి విషయాల్ని చేరవేయండి, డిస్కస్ చేయండి. ఇప్పుడు ప్రదీప్ తప్పు మాట్లాడుతున్నానని చెప్పండి, నేను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. నేను అధికారంలో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు కూడా అండి వాడి మీద కక్ష తీర్చుకుందాం, వీడి మీద కక్ష తీర్చుకుందాం, వాడికి ఏది ఈ పేరు రాకుండా చేద్దాం, వీడిని తొక్కి పెడదామని ఏ రోజు కూడా మనం ఆలోచించలేదు. మనకు అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు రిజల్ట్స్ గురించి ఎప్పుడు రాజకీయాలు చేయకూడదండి. ఈరోజు వాడి మీద కక్ష తీర్చుకున్నా, వానికి టైం వస్తుంది రేపు పొద్దున, వాడు మన మీద కక్ష తీర్చుకోడా. నేను అందుకనే ఎప్పుడు కూడా మన తెలుగుదేశం వాళ్ళని, జనసైనికుల్ని ఒక్క మాట కూడా నేను ఎందుకనంటే, వాళ్ళు నాకు సోదరులతో సమానం. వాళ్ళేం వేరే వాళ్ళు కాదు, వాళ్ళు మన వాళ్ళే. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, మన అభిప్రాయాలు మనం చెప్పాలి. ఎవరిది మంచిది అన్నది ప్రజలు తీసుకుంటారు అంతిమంగా. కానీ మనం చెప్పే వాటిని తొక్కి పెడదామని అనుకోవడం ఎంత దరిద్రం ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా తెలుగుదేశం వాడు చెప్పింది తప్పు, లేకపోతే వాడు నేను అసలు వాళ్ళ జోలికి వెళ్ళనండి. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడేది ఏంటి, ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం ప్రజలకు చెప్తాం.
అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ మేము చెప్పేది ప్రజలకు చేరకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఎంత నియంతృత్వ పోకడలు పోతున్నారో ఒకసారి ఆలోచించండి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఎక్స్లో పోస్ట్ పెట్టి గొంతు నొక్కుతున్నారు, అధికార దుర్వినియోగంతో పవర్ యూజ్ చేసి మా పోస్టులే తీసేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారండి. చక్కటి ఉదాహరణ మొన్న కడపలో గొడవ జరిగిందండి. నేను దాని గురించి వీడియో చేస్తాను. అల్మాస్పేటలో అల్లర్లు జరిగాయి. ఆ పోస్ట్ పెడితే ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో ఆ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కూడా తీసేసారంట. ఇంకా ఎంతగా మన మీద ఇది జరుగుతుంది చూడండి. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోల్ని మీరు 10 మందికి షేర్ చేయండి, మన కంటెంట్ని 10 మందికి మీరు షేర్ చేయండి. ప్రభుత్వ దురాగతాలని మనం ఎండగడుతూనే ఉంటాం. మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మనం చేసే ప్రయత్నం చేస్తుంటాం. మన ప్రయత్నంలో తప్పు లేనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇటువంటి వాటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ.